హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా తిరుమలకి వెళ్ళాము. సో అప్పటి లాగ్ అనమాట. తిరుమలకి ఎందుకు వెళ్ళాము అంటే మా మ్యారేజ్ డే ఒకటి, ఇంకొకటి మా బాబు బర్త్డే ఉంది. ఎవ్రీ ఇయర్ మేము మోస్ట్లీ వెళ్దామని అనుకుంటున్నాము. 3 years నుంచి కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాము. తిరుమల ప్రజెంట్ అయితే చాలా రష్గా ఉందండి. మేమైతే వచ్చిన నెక్స్ట్ డే కోనేరుకి వెళ్ళి స్నానం చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము. ఆ ముందు రోజు మాకు రూమ్ అయితే తొందరగా దొరకలేదు. ఒక 3-4 అవర్స్ టైం అయితే పట్టింది రూమ్ కోసం. మేము ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము తిరుమలకి. ఈవినింగ్కి మాకు రూమ్ వచ్చేసింది. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కోనేరుకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. తర్వాత దర్శనం బాగా జరిగింది. చాలా క్రౌడీగా ఉందండి. ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళిపోయాము. షాపింగ్కి వెళ్ళిన తర్వాత దర్శనానికి మళ్ళీ వరాహస్వామి నియర్ బై ఉన్న లొకేషన్స్ అన్నీ చూసుకొని భోజనానికి కూడా వెళ్ళామండి. అన్నదానం దగ్గరికి వెళ్ళేసి లంచ్ కూడా చేసుకున్నాము. నైట్ అయితే మొత్తం షాపింగ్ అంతా చూసుకుని ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. కొంచెం అన్నీ ఇంపార్టెంట్వి మాత్రం తీసుకున్నాము. పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరనమాట షాపింగ్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల పిల్లలు కూడా కొంచెం అన్ఈజీగా ఉన్నారు. లంచ్ అయితే చేసుకున్నాము. తర్వాత చేసుకున్న షాపింగ్ అయితే ఇవేనండి. జస్ట్ మా పిల్లలు కార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి కీ చైన్, మౌత్ హారన్ ఒకటి, మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నారు. నేను ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇద్దరు సేమ్ తీసుకున్నారు. మళ్ళీ ఇలా గొడవలు అవుతాయి అని చెప్పేసి ఏవి తీసుకున్నా సేమ్ కలర్, సేమ్ పేర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి దేవుడి ఫోటో అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మేము కళ్యాణోత్సవం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ కళ్యాణంకి గుర్తుగా ఇలా ఫోటో తీసుకున్నాను. చాలా బాగుంది. పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో. ఇక్కడ కళ్యాణంలో అయితే ఈ 2 cloths ఇచ్చారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా పూజ చేసుకున్నాము. మొత్తం అన్నీ తెచ్చుకున్నవన్నీ కలిపి పెట్టేసుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.